హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి మరొక భారీ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. దాదాపుగా 30,000 పొజిషన్స్‌తో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే మనకు జనవరి గానీ, ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో గానీ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ నుంచి అయితే అఫీషియల్‌గా రిలీజ్ అవుతుంది. చాలామంది మన ఛానల్‌లో ఉన్న సబ్స్క్రైబర్స్ పోస్టల్ డిపార్ట్మెంట్ జాబ్స్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది నా బాధ్యత. సో ఈ పర్టికులర్ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ ఎవరు అర్హులవుతారు, ఎలా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్, ఏజ్ ఏంటి అండ్ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది అనేవన్నీ కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. వీలైతే వీడియోని ఒక చిన్న లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ జాబ్ రిలేటెడ్ ఎవరైనా ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా ఇవ్వకపోయినా అంటే మీకు తెలియట్లేదు అంటే మనకు డిస్క్రిప్షన్‌లో నేను ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఇస్తాను. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ అక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను కామెంట్ సెక్షన్‌లో అడగొచ్చు. మీరు డైరెక్ట్ నాకు మెసేజ్ చేయండి. నేను ఒక 1 ఆర్ 2 అవర్స్‌లో చూసి మీకు రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకు 18th జనవరి 2024 రోజున ఈ నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటీస్ అనేది ఫస్ట్ స్టెప్ అని చెప్పుకోవచ్చు మనకు రాబోయే రిక్రూట్మెంట్‌కి. అయితే ఈ రిక్రూట్మెంట్‌లో మనకు 20,000 పొజిషన్స్ రిక్రూట్ చేస్తున్నారా, 25,000 రిక్రూట్ చేస్తున్నారా, 30,000 రిక్రూట్ చేస్తున్నారా అనేది అతి త్వరలో మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మీకు తెలుసు 2023లో దాదాపుగా 50,000 వేకెన్సీస్‌తో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే స్టార్ట్ చేశారు. దానికి సంబంధించిన నోటీసే ఇచ్చారు. అయితే దానికన్నా ముందు ఈ ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్స్, సెలక్షన్ ప్రాసెస్ అవన్నీ చూద్దాము. ఫ్రెండ్స్, మనకు ఈ రిక్రూట్మెంట్‌లో రిక్రూట్ చేసే ఉద్యోగాలు వచ్చేసరికి బీపీఎం అండ్ ఏబీపీఎం, ఓకేనా? బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఈ 2 రకాల జాబ్స్‌ని అయితే మనకు ఈ రిక్రూట్మెంట్ ద్వారా రిక్రూట్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ మీకు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ వస్తే ఇనిషియల్‌గా రూ. 12,000 స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. ఫ్రెండ్స్, మనకు ఇది 4 to 5 అవర్స్ వరకు మాత్రమే ఉంటుంది. ఈ వర్క్ చేస్తూ మీకు చాలా వరకు ఇతర ఉద్యోగాలు కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. ఎందుకన్నా ఈ ఏబీపీఎం, బీపీఎం ఉద్యోగాలను ప్రతి ఇయర్ ఇన్ని వేల సంఖ్యలో రిక్రూట్ చేస్తున్నారు అంటే ఈ రిక్రూట్మెంట్‌లో జాయిన్ అయిన క్యాండిడేట్స్ అందరూ మెరిట్ క్యాండిడేట్స్. సో వీళ్ళందరూ ఈ జాబ్‌లోకి వచ్చిన తర్వాత సో ప్రమోషన్ బేసిస్‌లో గానీ లేదా ఇతర జాబ్స్‌కి ప్రిపేర్ అయ్యి పర్మనెంట్ స్కేల్‌లో జాబ్‌లనేవి సాధిస్తారు కాబట్టి మనకు వేల సంఖ్యలో ఈ ఉద్యోగాలనేవి రిక్రూట్ అవుతున్నాయి. దాంతో పాటు ఇది కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్న జాబ్స్ కాబట్టి చాలా మంది రిటైర్ అయిపోవడము, సో ఇలా మనకు వేకెన్సీ అనేవి ఏర్పడతా ఉన్నాయి. సో ఒకవేళ బీపీఎం వస్తే మీకు ఒక విలేజ్‌ని కేటాయిస్తారు. అక్కడున్న మీకు అంటే పోస్ట్ ఆఫీస్ సంబంధించిన వర్క్స్ అనేవి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఏబీపీఎం అంటే బీపీఎంకి అసిస్టెంట్ లాగా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళకు ఇనిషియల్‌గా 10,000 సాలరీస్, అదర్ అలవెన్సెస్ ఒక 15,000 వరకు అయితే సాలరీ రావడానికి అవకాశం ఉంది. ఫ్రెండ్స్, మీరు ఈ ఉద్యోగాలను చేస్తూ మీరు ఇతర ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యి కూడా మీరు సాధించవచ్చు. ఇతర ఉద్యోగాలను కూడా మీరు అంటే క్రాక్ చేయొచ్చు. ఎందుకంటే చాలా టైం ఉంటుంది, జాబ్ ఉంటుంది, సెక్యూర్ ఉంటుంది అండ్ దాంతోపాటు సాలరీ ఉంటుంది, దాంతోపాటు ప్రిపేర్ అవ్వచ్చు. సో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించిన డ్యూటీస్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అదేవిధంగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించిన డ్యూటీస్ ఏంటనేవి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే బీపీఎం అయితే ఉన్నారో మీకు సెలెక్టెడ్ ఎక్కడైతే మీకు ఇచ్చారో బీపీఎం అక్కడే మీరు ఉండాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏజ్ చూసినట్లయితే మినిమం 18 నుంచి 40 సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలి. సో దాంతోపాటు మనకు ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 45 వరకు ఉన్నవాళ్ళు, ఓబీసీ వాళ్ళైతే 48 వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు కంప్లీట్‌గా మనకు ఆన్‌లైన్‌లోనే అప్లికేషన్ అయితే ఉంటుంది. సో దీనికి అప్లికేషన్ చేయాలనుకుంటే మీకు ఉండవలసిన మినిమం క్వాలిఫికేషన్ 10th క్లాస్, ఓకేనా? మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు వాళ్ళయ్యారు అనుకోండి, తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణలో అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం హిందీని కూడా వన్ ఆఫ్ ద సబ్జెక్ట్‌గా 10th క్లాస్ వరకు చదివుంటాం కాబట్టి హిందీ లాంగ్వేజ్ ఉన్న స్టేట్లలో కూడా మనం అప్లికేషన్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దాంతో పాటు మీకు ఉండవలసినది కంప్యూటర్ సర్టిఫికేట్, ఓకేనా? సో కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది అడుగుతున్నారు. సో కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది మీరు ప్రొడ్యూస్ చేస్తేనే మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యాజ్ పర్ రిజర్వేషన్ మనకు ఏదైతే గవర్నమెంట్ జాబ్స్‌లలో రిక్రూట్మెంట్‌లో రిజర్వేషన్స్ ఉంటాయో ఆ రిజర్వేషన్ ప్రకారమే మీకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. సో మీరు ఆన్‌లైన్‌లోనే అప్లికేషన్ చేసుకోవాలి. ఇండియా పోస్ట్ జీడీఎస్ online.gov.in మన ఛానల్‌లో 1,00,000 మంది వ్యూస్‌తో ఒక ట్రెండింగ్ వీడియో ఉంటుంది. ఆన్‌లైన్ అప్లికేషన్ ఎలా చేయాలనేది. ఆ వీడియో మీరు చూసి కూడా ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకి మీకు సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఎలాంటి ఎగ్జామినేషన్ ఉండదు. 10th క్లాస్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే ఉంటుంది. చాలా రోజుల నుంచి ఈ జీడీఎస్ ఉద్యోగాలకి ఎగ్జామినేషన్ పెట్టి తీసుకోవాలనే ప్రపోజల్ ఉంది. అంటే నిరుద్యోగుల నుంచి. కానీ వాళ్ళేంటంటే 10th క్లాస్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే
తీసుకుంటున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. కేవలం 10వ తరగతి వచ్చిన మార్కుల ఆధారంగా మీరు అప్లికేషన్ చేయగానే ఆటోమేటిక్గా ఆన్లైన్లో ఉన్న మీ డాటా ప్రకారం వెరిఫై చేసి మీకు మెరిట్ లిస్ట్ని ఇచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలను అయితే సెలెక్ట్ చేస్తారు. సో ఇక్కడ మనకు గ్రేడ్ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకవేళ గ్రేడ్స్ ఉన్న క్యాండిడేట్స్ అయితే మీకు 10 GB వస్తే మల్టిపుల్ ఫ్యాక్టర్ ఏంటి, ఓకేనా. మీకు 9 గ్రేడ్ పాయింట్ వస్తే మల్టిపుల్ ఫ్యాక్టర్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 8 వచ్చింది అనుకోండి, ఇంటూ 9.5తో మీరు మల్టిప్లై చేస్తే మీకు ఒక పర్సంటేజ్ వస్తుంది. ఆ పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేసుకొని మిమ్మల్ని జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి. అయితే ఆన్లైన్లో అప్లికేషన్ చేయడానికి కూడా కేవలం 100 రూపీస్ మాత్రమే ఓసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మేల్ క్యాండిడేట్స్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో నో ఫీజు, ఎలాంటి ఫీ అనేది పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో మీకు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ రాగానే మన ఛానల్లో అప్డేట్స్ అనేవి ఖచ్చితంగా రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. అండ్ బీపీఎంకి సంబంధించి, ఏ బీపీఎంకి సంబంధించి పోస్ట్ ఏంటి, జాబ్స్ ఏంటి, ఎలా ఉంటాయి, ప్రమోషన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి. మీరు కావాలంటే చూడొచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. సో దానికోసమైనా ఒక చిన్న లైక్ చేయండి, వీలైతే వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్ ప్రజెంట్ మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి వచ్చిన ఈ నోటీస్ గురించి మాట్లాడుకుందాము. సో ఈ నోటీస్ ఏంటంటే ఆల్ చీఫ్ పోస్ట్ మాస్టర్స్ జనరల్, ఓకేనా, జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ప్రాసెస్ షెడ్యూల్ 1 ఆఫ్ ద ఇయర్ 2024, ఓకేనా. 2024కు సంబంధించిన షెడ్యూల్ అనేది దానికి సంబంధించిన ఈ నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది, ఓకేనా. మీకు రిక్రూట్మెంట్లో ఇది ఫస్ట్ స్టెప్ అండి, ఓకేనా. సో దీంట్లో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే మనకు ఇన్ ద ఇయర్ 2023 2023లో దాదాపుగా 50,000 పొజిషన్స్తో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వేశారు కదా. అందులో జనవరిలో, జూలై మంత్లో అండ్ మేలో స్పెషల్ సైకిల్ ఇవన్నీ చేసినప్పటికీ కూడా వాళ్ళలో చాలా ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళు ఫేస్ చేసి ఉంటారు. ఆన్లైన్ అప్లికేషన్లో కానీ, సో మెరిట్ లిస్టులు ఇవ్వడం కానీ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం కానీ, కరెక్ట్ టైంకి రిక్రూట్ చేయకపోవడం కానీ అండ్ చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేశారు. అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి 2024లో రాకుండా అనుకున్న టైంకి, ఓకేనా, ఏదైతే ఫస్ట్ నోటిఫికేషన్ ఇస్తారో అనుకున్న టైంకి రిక్రూట్మెంట్ అయిపోయే విధంగా. ఎందుకంటే ఫస్ట్ ఒక నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు రిక్రూట్మెంట్ అనేది మనకు క్లియర్ కాకపోతే బ్యాక్లాగ్ పొజిషన్స్ వెళ్తాయి. ఈ బ్యాక్లాగ్ పొజిషన్స్ అన్నింటినీ మళ్ళీ ఫిలప్ చేయడానికి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఇదంతా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయకుండా, సో ఇష్యూస్ రిలేటెడ్ టు ఆన్లైన్ ఎంగేజ్మెంట్, ఓకేనా, అసలు ఆన్లైన్ ఎంగేజ్మెంట్ వల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి అండ్ ఎంతమందికి ట్రాన్స్ఫర్ చేశాము. అండ్ ఇంకోటి ఏంటంటే నోటిఫికేషన్ రాగానే జీడిఎస్లో జరిగేది ఏంటంటే ట్రాన్స్ఫర్స్ గొడవలు జరుగుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ యూల్లో ఒక బీపీఎం వర్క్ చేస్తున్నారంటే ఆ బీపీఎంకి 2 years సర్వీస్ అయిపోతే మెయిల్ అయితే 2 years, ఫీమేల్ అయితే 1 yearకి ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు, ఓకేనా. సో ఈ ట్రాన్స్ఫర్స్ దగ్గర చాలా గొడవలు అవుతాయి. అంటే నోటిఫికేషన్ రాగానే ఆ పర్టికులర్ పొజిషన్స్కి ఇక్కడ ఆల్రెడీ వర్క్ చేస్తున్న జీడిఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రాన్స్ఫర్ పెట్టుకుంటారు. సో దాని మీద ఒక కేసు లా నడుస్తూ ఉంటుంది. సో ఈ ట్రాన్స్ఫర్స్ అనేవి ముందుగానే కంప్లీట్ చేసి, ట్రాన్స్ఫర్స్ ఆర్డర్స్ అనేవి ముందుగానే ఇచ్చేసి దాని తర్వాత వేకెంట్ అయిన సీట్స్ని, అంటే వేకెంట్స్ అయిన పొజిషన్స్ని ఈ రిక్రూట్మెంట్లోనే రిక్రూట్ చేయాలని డెసిషన్ తీసుకోవచ్చు. అండ్ దాంతో పాటు, ఓకేనా, సో దాంతోపాటు ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి, క్యాస్ట్ వైజ్ వేకెన్సీ అంటేనే చెప్పుకోవచ్చు. అయితే ఈ నోటీస్లో మనకు 25 జనవరి 2024 లోపు ఆల్ ద పోస్ట్ ఆఫీస్ కానీ, పోస్టల్ జనరల్స్ కానీ అందరూ కూడా ఫీడ్బ్యాక్ సజెషన్స్ అని ఇచ్చినట్లయితే వాటిని తీసుకొని మనకు నోటిఫికేషన్ అనేది ఇవ్వబోతున్నారు. అంటే మనకు ఫిబ్రవరి 1st వీక్ కానీ 2nd వీక్లో కానీ జీడీఎస్ సంబంధించిన అఫీషియల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో అది రాగానే మన ఛానల్ నుంచి మీకు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇది ఇన్ఫర్మేషన్ పోస్టల్ జీడీఎస్ సంబంధించి. 2024లో మీరు ఉద్యోగం సాధించాలని ఖచ్చితంగా అనుకున్నట్లయితే బలంగా అనుకోండి, ప్రిపేర్ అవ్వండి, ఉద్యోగం సాధించండి. అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.